ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, నీకు అధిక మొత్తంలో ధనలాభం కలగబోతుంది. ఈ సాయి మాటలను అశ్రద్ధగా చూడకుండా ఒక్కసారి నా మాటలను ఆలకించి చూడు. నీ మనసు ప్రశాంతంగా ఉంటుందని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీకు అధిక మొత్తంలో ధనలాభం కలగబోతుంది. అవును, నిజమే. నువ్వు వింటున్నటువంటి మాటలు నిజమే. ఈ సాయి మాటలను ఒక్కసారి తనివితీరా ఆలకించి ఇందులో ఉన్నటువంటి పరమార్థం గురించి తప్పక తెలుసుకో. గత కొన్ని రోజులుగా నీవు పడుతున్న బాధంతా ఈ రోజున తొలగిపోబోతుంది. నీ మనసు ప్రశాంతంగా మారబోతుంది. చాలా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకుంటూ ఉంటున్నావుగా. ఇప్పుడు నీ నుండి ఆ చింతలన్నీ తొలగిపోబోతున్నాయి. నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటానా? కొంచెం ఆలస్యంగా అయినా సరే నువ్వు కోరుకున్నవి నీకు తప్పక అందిస్తాను. కష్టం శాశ్వతం కాదు అనే విషయాన్ని నీకు తెలియపరుస్తాను. అందుకు నీ జీవితంలో జరగబోయేదే గొప్ప సాక్ష్యంగా మారబోతుంది. ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలవుతాయి. ఇక నుండి అన్నీ శుభకరమైనటువంటి రోజులే. ఇప్పటి వరకు నీవు కోల్పోయింది ఏదీ కూడా వెనక్కి తిరిగిరాదు. కానీ ఈరోజు నువ్వు కావాలి అనుకుంటుంది మాత్రం తప్పకుండా నీ చేతికి వస్తుంది. ఇకపై కూడా నీకు ఏదైతే దూరం అయ్యిందో అవన్నీ నీకు తిరిగి తప్పకుండా నీకే చేరుతాయి. అది ధనమే అవ్వచ్చు, ఆప్యాయతలు, ప్రేమలు అవ్వచ్చు, అలాగే నీ కుటుంబంలో ఒక మంచి బంధం అవ్వచ్చు. మీ కుటుంబం అంతా సంతోషంగా మారిపోయే సమయం రాబోతుంది. అది కూడా ఈ రోజుతోనే మొదలవుతుంది. నువ్వు చేస్తున్న పనిలో గొప్ప ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా మారబోతుంది. నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ చక్కగా అమలు కాబోతున్నాయి. భవిష్యత్ కోసం నువ్వు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు నీకు విజయాన్ని కలిగించేలా చేయబోతున్నాయి. ఆ తరువాత మీ కుటుంబంలో నువ్వు, అలాగే సమాజంలోనూ మంచి గౌరవాన్ని పొందబోతున్నావు. కొన్నిసార్లు నీపై నాకు కాస్త ఆగ్రహంగా ఉంటుంది. ఎందుకంటే అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు. మంచివారు ఎలా ఉంటారో ఈ సమాజంలో చెడ్డవారు కూడా ఉంటారనేది నిత్య సత్యం. కాబట్టి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు. కాస్త ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్ను ఎలా అయినా సరే అణిచివేసి వారు గొప్ప స్థాయికి వెళ్ళాలి అని ఉన్నారు. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. నీవు పడినటువంటి ఇబ్బందులు, నీ పరిస్థితుల వలన నీకు ఆ స్వభావం సహజంగానే వచ్చింది. నువ్వు ఇలా అనుకుంటూ ఉంటావు, అందరూ మంచివారే, నావారే అని అనుకుంటూ ఉంటావు. కానీ నీ ప్రతి కోరిక మనసులోనే దాచుకుంటూ నీ మనసును కూడా ఆధీనంలో ఉంచుకునేటటువంటి సామర్థ్యం కలవాడివి నీవు. జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావు. నీవు అనుకుంటున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నువ్వు కోరుకున్న కోరికలన్నీ అదుపులో ఉంచాలి అని నీకోసం నువ్వు ఏ క్షణం, ఎప్పుడు, ఏ రోజు ఏది ఆలోచించుకోకుండా ప్రతి ప్రయత్నాన్ని ఎంతో బాధ్యతగా, అలాగే ఇష్టంగా చేస్తూ ఉన్నావు. అలాగే ఆ ప్రయత్నంలో విజయం సాధించావు కూడాను. ఇక నువ్వు సాధించవలసింది నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే. దానికోసం నువ్వు ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నావు. ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ ఉంటున్నావు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనాలు కనిపించడం లేదని దిగులు చెందుతున్నావు. కానీ ఇక నుండి చెబుతున్నాను, నీకు ఆర్థిక పరంగా ఉండే సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. అన్నీ విజయాలే లభిస్తాయి. నువ్వు ఎలా అయితే జీవించాలని ఎన్నెన్ని కలలు కన్నావో వాటి కోసం, నీ కుటుంబం కోసం ఎన్ని రోజులు, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడ్డావో ఈ స్థాయికి తెలుసు. నీవు జీవితంలో ఏవైతే వదులుకున్నావో అవన్నీ నీవు తప్పకుండా పొందుతావు. నీలో ఉన్నటువంటి మంచి గొప్ప లక్షణం ఏమిటంటే, నీ కళ్ళకు నచ్చినటువంటి ప్రతి వస్తువు నీవు కావాలని కోరుకోవు. నీకు అది ఎంతవరకు అవసరమో, నీ కుటుంబానికి అది ఎంతవరకు లాభమో అనే దాని గురించి ఆలోచించి మాత్రమే నీ మనసును అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా, నిర్మలంగా నీవు ఉండగలుగుతున్నావంటే
నిజంగా నీకు అభినందనలు. అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషికి ఉన్నటువంటి కోరికలంటూ సహజంగా అలవడతాయి. అలాగే ఆ కోరికలు నెరవేరినప్పుడు మనసుకు బాధ కూడా సహజంగా ఉంటుంది. ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధుంటుంది కదా! అయ్యో! నేననుకున్నటువంటి కోరిక నెరవేరలేదే! నా కుటుంబానికి నేనేదైనా ఇద్దామనుకుంటే అది నెరవేరడం లేదే! నా ప్రతి ప్రయత్నం విఫలం అవ్వడం వలన అసలు నేను వారికి మంచి జీవితాన్ని ఇవ్వగలనా? నా బిడ్డలకైనా సరే మంచి జీవితాన్ని అందివ్వగలనా? అనుకుంటూ నీలో నువ్వు ఎన్నిసార్లు కుమిలిపోయావో ఈ బాబాకు తెలుసు. ఇక నుంచి వాటి గురించి నువ్వేమీ బాధపడనవసరం లేదు. నీకు ఆర్థికంగా అన్నీ సమకూరేలా ఈ సాయి అనుగ్రహం ఇవ్వబోతున్నాడు. గొప్ప వరాన్ని ఇస్తున్నాడు. అది కూడా ఈ రోజు నుండే ఒక మంచి శుభసూచకాన్ని నీకు తప్పకుండా తెలియపరిచేలా చేస్తాను. అవసరమైనవి, నీ కుటుంబానికి కావలసినవి అన్నీ సంతోషంగా కొనుక్కొని వారితో సంతోషంగా ఉండేందుకు కాస్త సమయాన్ని కేటాయించు. ఊహించని విధంగా ఒక గొప్ప లాభం నిన్ను వరించబోతుంది. కాబట్టి ఇక నుండి నీవు సంతోషంగా నీ కుటుంబంతో జీవించు. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఎక్కువగా శ్రమించనవసరం లేదు. మితంగా శ్రమించి వచ్చిన దాంట్లో తృప్తిగా నీ కుటుంబంతో సంతోషంగా ఉండు. అలాగే సమయానికి ఆహారం, నిద్ర శరీరానికి అందిస్తూ ఉండు. పనిలో పడి ఎక్కువగా దాని యందే శ్రద్ధ చూపిస్తూ నిరంతరం ఆలోచనలతోనే సతమతమవుతూ అశ్రద్ధగా ఉండవద్దు. ఎందుకంటే ఇది ప్రకృతి నియమం. ప్రకృతి నియమాలు పాటిస్తేనే అందరికీ మంచిది. కాబట్టి గోరంత పని చేసి కొండంత ఫలితాన్ని ఆశిస్తేనే లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి. కానీ నువ్వు మాత్రం ఎక్కువగానే కష్టపడుతూ ఉంటున్నావు. అందుకు ఈరోజు నీకు లక్ష్మీ అనుగ్రహం కలగబోతుంది. ఇంకా ముందు ముందు రోజుల్లో నీకు గొప్ప జీవనాధారంగా మారబోతుంది. నీకు మించినటువంటి ఈ శక్తి విశ్వంలో ఇక మరొకటి ఏదీ ఉండదు అని నీ మనసులో పదే పదే అనుకుంటూ ఉండు. అప్పుడే ఎలాంటి కష్టాన్నైనా సరే ఇష్టంగా స్వీకరిస్తావు. కష్ట సమయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వారే జీవితంలో తప్పకుండా గెలుపుబాట పడతారు. కాబట్టి నీకు వచ్చేటటువంటి ఆపదలను చూసి భయపడవద్దు. భయపడితే అవి ఇంకా ఇంకా భారంగా మారిపోతాయి. అలాగే నీ చుట్టూ ఉండే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మాత్రం మర్చిపోవద్దు. భారమంతా ఈ సాయిపై వేసి నాపై పూర్తిగా నమ్మకం, భక్తి కలిగి ఈ సాయి మాటలను ఆలకించినందుకు సంతోషం. నీ జీవితాన్ని కూడా ఆనందమయం చేసేందుకు సిద్ధంగా ఉండు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.